హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాలకూర పప్పును మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాములు కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు, ఇప్పుడు 5 చిన్నవి పాలకూర కట్టలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, కూరల్లో వేసుకునే కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మీకు కొద్దిగా పల్చగా లేదంటే గట్టిగా కావాలనుకుంటే నీళ్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పప్పును స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత పప్పు మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇప్పుడు పప్పును తాలింపులో మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత పాలకూర పప్పు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పాలకూర పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.